సదాకాలము నీతో ఉంటాను అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. సదాకాలము ఎవరుంటారు అని ఇక్కడ వాక్యం రాయబడిందంటే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మనతో సదాకాలం ఉంటాడంట. సదాకాలం అంటే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయండి. అంటే మనిషి అయితే భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం మనిషి మనతో ఉంటాడు, చనిపోయినాక మనిషి మనతో ఉండడు. కానీ దేవుడట బ్రతికి ఉండంగా మనతో ఉంటాడట, చనిపోయినా మనతో ఉంటాడంట. ఎందుకంటే ఆయన యుగయుగాలు ఉండే దేవుడు. ఈ భూమి మీద ఆయన ఉండగలుగుతాడు, పరలోకంలో ఉంటాడు, అన్ని చోట్ల అన్ని సమయాలు ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయనకి మనం ఇష్టమైన బిడ్డలం కనుక. నీ ఆత్మీయమైన జీవితంలో కూడా నీవు ఆయన నీతో ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. అందుకని ఎప్పుడు మనతో నివసించే దేవుడు మనకున్నాడనే ధైర్యంతో మనం బ్రతకాలి. కానీ తాత్కాలికమైన మనుషుల కోసం మనము వాళ్ళు మాకున్నారు వీళ్ళు మాకున్నారు అనుకోవటం అనవసరం అండి. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కానీ మనల్ని కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అవమాన నిందల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలంలో నీకు దేవుడు ఉన్నాడు నమ్మకంతో నువ్వు బ్రతికి నీ జీవితాన్ని కొనసాగించుకో. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.